బీబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి బంపర్ ఆఫర్ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 04069032244. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక సినిమా రిలీజ్ అయ్యి 2 నెలలు అవుతున్నా అదే సందడి సందడే సందడి. 1, 2, 3 వారాలకే అయిపోయి థియేటర్లో ఆ సినిమా మార్చే ఈ టైంలో చాలా రోజుల తర్వాత ఒక యాక్షన్ సినిమా 'ధురంధర్' మనం చూడని చరిత్ర, మన దేశ రక్షణ సంబంధించిన సినిమా, ఒక అద్భుతమైన దర్శకుడు ఆదిత్య దత్ తీసిన ఈ సినిమా రికార్డులు 2 నెలలు అవుతున్నా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేస్తుందంటే మామూలు విషయం కాదు. చరిత్రలో నిలిచిపోయే సినిమా అంటే ప్రేక్షకులు అలరించాలి, వాళ్ళ గుండెల్లో పెట్టుకోవాలి. ఈ రికార్డు మాది కాదని చెప్పేసి నిర్మాతలు చెప్తున్నారు, ప్రజలదే ఈ విజయం అని చెప్పంటున్నారు. రిపీటెడ్ ఆడియన్స్ వరుసగా చూసిన వాళ్ళే చూస్తూ ఉన్నారు. ఏంటి ఈ సినిమా, ఏంటి రహస్యం? ఒకసారి లోపలికి వెళ్తే కనుక మనం ఫస్ట్లోనే రివ్యూ చెప్పాం, ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుంది, మనం నెక్స్ట్ జనరేషన్కి కూడా మన దేశం, మన రక్షణ గురించి తెలియాలి అని చెప్పి పలు ఇంటర్వ్యూలో మనం చెప్పాం. ఈ సినిమా మూలం మన దేశ రక్షణకు సంబంధించి పాకిస్తాన్లో ఏర్పాటువాద ఉగ్రవాదుల వల్ల మన దేశంలో పార్లమెంట్ మీద కావచ్చు, తర్వాత కాందహార్ ఫ్లైట్ హైజాక్ కావచ్చు, తర్వాత ముంబై ఇన్సిడెంట్ కావచ్చు, పలు సందర్భాలు ఏం జరిగినాయి, మన రా ఏజెంట్స్ పాకిస్తాన్లో ఏం చేస్తుంటారు, వాళ్ళు విధ్వంసానికి భారతదేశంలో ఎలా రచనలు పొందుతారు అనేది ఈ సినిమాలో కంటికి చాలా ఇదిగా చూపించారు, వాస్తవాలు దగ్గరగా చూపించారు. అజిత్ కుమార్ దోవల్ రక్షణ సలహాదారుడు పాత్ర, తర్వాత మోహిత్ శర్మ లాంటి వాళ్ళు వీరోచితమైన సైన్యంలో ఉన్న వ్యక్తి పాకిస్తాన్లో ఎలా వెళ్ళాడు, అక్కడ రహస్యాలు, అక్కడ మాఫియాని ఎలా అంతమొందించాడని చూపించారు. ఇకపోతే ఈ సినిమా 2 నెలలు అవుతున్న కలెక్షన్ సునామీ కంటిన్యూ అవుతా ఉంది. సినిమా తీసింది 280 కోట్లు అయితే ఈ రోజు వరకు కలెక్షన్స్ 1304.5 కోట్లు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే దాదాపుగా 1400 కోట్లు అంటే ఎంత లాభం? 1000 కోట్ల లాభం ఈ సినిమా. ఇంకా స్టిల్ కంటిన్యూ. నెట్ఫ్లిక్స్లో వచ్చేసింది, సినిమాలు చూస్తూ ఉన్నారు. అయినా థియేటర్లకి ప్రేక్షకుల ఆదరణ తగ్గట్ల. గల్ఫ్ కంట్రీస్లో 6 దేశాల్లో ఈ సినిమా రిలీజ్ ఆపేశారు. అంటే దానివల్ల ఒక 100 కోట్లు లాస్ అయి ఉంటుంది. అయినా కానీ కలెక్షన్స్ ఏమి తగ్గల. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు వరకు 1400 కోట్లు కలెక్ట్ చేసిందంటే ఆనాటి షోలే ఎట్లయితే రికార్డులు క్రియేట్ చేసిందో షోలే ఈనాటి 'ధురంధర్' కూడా భారతదేశ చలనచిత్ర చరిత్రలో అంత రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంది. నిర్మాత కూడా ఆమె ఎంత ఆనందంతో చెప్తా ఉన్నారంటే, ఇటువంటి సినిమాలు అంటే నెక్స్ట్ 'ధురంధర్ పార్ట్ 2 కూడా రేపు రాబోతుందంటే మార్చి 19 జ్యోతి దేశాయ్ పాండే నిర్మాత ఎంతో ఆనందంగా ప్రేక్షకులు దేవల్లి సినిమాని అలరించారు. ఈ దేశం గురించి తీసిన సినిమా మాకు రికార్డులు, మేము ఇంత కలెక్షన్ చేస్తామని చెప్పి కూడా అనుకోలేదు అని చెప్పి అన్నారు. పార్ట్ 2 కూడా ఆల్రెడీ తయారు చేశారు. పార్ట్ 1 విజయం సాధిస్తే పార్ట్ 2 రిలీజ్ చేద్దాం అనుకున్నారు. మార్చి 19 ప్రపంచవ్యాప్తంగా పార్ట్ 2 రాబోతుంది. దీంట్లో నటించిన మనల్ని ఒకసారిగా నటులు మనం గుర్తుంచుకోవాలా. ఎందుకంటే రణవీర్ సింగ్ అద్వితీయ నటన, ఖాన్లు లేకపోతే కపూర్లోనే కాదు, మేము కూడా ఉన్నామని చెప్పేసి చలనచిత్ర చరిత్రలో రికార్డులు రణవీర్ సింగ్ నెక్స్ట్ లెవెల్లో నటించాడు. అదేవిధంగా అక్షయ్ ఖన్నా, తర్వాత సంజయ్ దత్, తర్వాత మాధవన్, వీళ్ళందరూ కూడా నెక్స్ట్ లెవెల్ ఈ సినిమా అలరించారు. దేశం ఏంటి, దేశ భద్రత ఏంటి, 32,87,263 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణ భారతదేశం, 145 కోట్ల మంది జనాభాతో ఈ రక్షణకి ప్రభుత్వాలు ఎలా చేస్తున్నాయి, ఏ విధంగా -°C మన దేశాన్ని కాపాడుతున్నారు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ దేశంలో ఏ విధంగా ఉంటుంది, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఏంటి, ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఏంటి, ఇతర దేశాల్లో వెళ్ళి మన గూఢచారులుగా ఏ విధంగా ప్రాణాలు సైతం పరంగా పెట్టి తన బిడ్డల్ని, తన ఫ్యామిలీని కూడా వదిలేసి ఎందుకు చేస్తున్నారు అనేది చాలా చక్కగా చూపించారు. కాబట్టి ఈ రోజున అదే 2 నెలలు అవుతున్నా కంటిన్యూ అవుతుందంటే మరి ఏమనుకోవాలి. నిర్మాత ఏం చెప్పారంటే, జ్యోతి దేశ్ పాండే ఇది రిపీటెడ్ ఆడియన్స్ రావటం ఇంతవరకు కనివిని ఎనుగురు రీతులు రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ విజయం మాది కాదు, ఇది ప్రేక్షక దేవులదే అన్నారంటే దాన్ని బట్టి మంచి సినిమా వస్తే ఏ విధంగా అలరిస్తారనే దానికి అంటే గత 5 దశాబ్దాల్లో మనం చూడాల అటువంటి సినిమా ఈ రోజున చరిత్ర సృష్టించింది. మన భారతీయ సినిమా ఎవరికి భయపడిన సినిమా అన్నట్టుగా ఈ సినిమా భారతదేశ భద్రతా వ్యవస్థ, రక్షణ వ్యవస్థ గురించి చూపించారు. ఇందాక చెప్పినట్టు గల్ఫ్ దేశాల్లో 6 దేశాల్లో ఈ రిలీజ్ ఆపినా అనేక కుట్రలు పడిన శత్రు దేశాలు అక్కడ 100 కోట్లు లాస్ అయింది. కానీ ప్రపంచవ్యాప్తంగా 1400 కోట్లు అంటే మామూలు విషయం కాదు కదా. పెట్టింది 280 కోట్లు, వచ్చింది లాభం 1000 కోట్ల పైనే. కాబట్టి మంచి సినిమా. ఆ ధైర్యం, సినిమా తీయాలంటే ధైర్యం కూడా ఉండాలి. మన దేశం, మన దేవాలయం లాంటి పార్లమెంట్ దాడి చేయటం, ఉగ్రవాదులు అనేక మందిని మట్టుపెట్టారు. ఆ తర్వాత ఏం జరిగింది, కాందహార్ ఫ్లైట్ ఏమైంది, తర్వాత ముంబై ఇన్సిడెంట్ ఏంటి, దీని వెనక కుట్రదారులు ఎవరు, మన దేశంలో ఎవరు సహకరిస్తారనేది కళ్ళగట్టినట్టుగా ఈ సినిమాలో చూపించారు. అద్వితీయమైన నటన దీంట్లో చూసాం. పార్ట్ 1 అయిపోయింది. పార్ట్ 2 మార్చి 19 కోసం ఎప్పుడెప్పుడు వస్తుందా 'ధురంధర్ 2' అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా తెలుగు భాషలో కూడా తర్జుమా కాల, హిందీలోనే అంతా చూశారు. కాబట్టి భవిష్యత్తులో తెలుగు భాషలో కూడా చూసే అవకాశం ఉంటుందో చూడాలి. నెట్ఫ్లిక్స్లో కంటిన్యూగా చూస్తూ ఉన్నారు. 3 గంటల 40 నిమిషాలు ఉన్న ఈ సినిమా దేశ భద్రత గురించి,
దేశం కోసం ప్రాణాల సైతం అర్పించే సైనికుల గురించి, వాళ్ళ పోరాటాల గురించి కళ్ళగట్టినట్టుగా చూపించడం అనేది చరిత్రలో నిలిచిపోయే సినిమాగా మనం 'దురంధర్'ని చూడవచ్చు.